హలో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్గా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీ యొక్క రివ్యూ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం భయ్య. మీరైతే ఆఖరి వరకు వీడియోని చూసి మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతే ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ నేను యావరేజ్ అనుకున్నాను భయ్య, కానీ సెకండ్ హాఫ్ చూసాక అర్థమైంది ఫస్ట్ హాఫ్ చాలా బెటర్ అని. ఈ మూవీలో అయితే చాలా నెగిటివ్లు ఉన్నాయి భయ్య, కానీ కొన్ని పాజిటివ్ల కోసం అయితే ఈ మూవీని ఒకసారి ట్రై చేయవచ్చు. మాలాగా 700-1000 రూపాయలు పెట్టి ప్రీమియర్లు చూస్తే బొక్కాయి, కానీ సాధారణ టికెట్ ప్రైస్తో మీరు మూవీని చూస్తే వర్త్ అని చెప్తాను. ఫ్యాన్స్కి అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఒక్క ఇంట్రడక్షన్ సీనే పైసా వసూలు భయ్య. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, యాజ్ ఏ మూవీ లవర్గా చెప్తున్నాను, చాలా అద్భుతంగా అనిపించింది. దానికి తోడు మన కీరవాణి గారు బీజిఎం అదరగొట్టేశారు. అయితే జక్కన్న రాజమౌళి కీరవాణి కాంబినేషన్లో వచ్చే మూవీల యొక్క బీజిఎమ్స్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ బెస్ట్ ఇచ్చాడు కీరవాణి గారు. అయితే బాహుబలి యొక్క బీజిఎంలు కొన్ని చోట్ల మనకు గుర్తుకొస్తూ ఉంటాయి, అదైతే పక్కన పెట్టండి. ఓవరాల్గా బీజిఎం అయితే అదిరిపోయింది. ఇక ఎక్స్పెషల్లీ చెప్పుకోవాల్సింది భయ్య వరల్డ్ బిల్డింగ్ గురించి చెప్పుకోవాలి. ఆ పీరియాడిక్ ఫీల్ అయితే మనకైతే క్రిష్ కలిగించాడు డైరెక్టర్. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. వింటేజ్ లుక్ అయితే తీసుకురాగలిగారు. ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ పర్ఫార్మెన్సెస్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆర్ట్ వర్క్ కానీ అంతా కూడా ఫస్ట్ హాఫ్లో చాలా బాగా తీసుకెళ్లారు భయ్య. సెకండ్ హాఫ్లో చాలా వర్స్ట్ సీన్లు ఉన్నాయన్నమాట. కథ ఏమో ఒక పందాలో తీసుకెళ్తూ ఉంటుంది, స్క్రీన్ ప్లే ఒక పందాలో తీసుకెళ్తూ ఉంటుంది. కొన్ని అవసరం లేని సీన్లు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సనాతన ధర్మం అనే సీన్. నేను సనాతన ధర్మానికి ఎగ్నెస్ట్ కాదు, కానీ ఈ మూవీలో ఆ సీను, ఆ డైలాగులు అవసరం లేదు. ఫస్ట్ హాఫ్లో ఆ సంత ఏమి ఉండదు, కానీ సెకండ్ హాఫ్లో ఇరికించారనమాట. కొన్ని అవసరం లేని సీన్లు చాలా యాడ్ చేశారు. సాంగ్లు ఎందుకు రా బాబు అనిపిస్తుంది. అది స్పీడ్ బ్రేకర్ లాగా ఇంకా వెనకలాగేతూ ఉంటాయి కథను. ఓ పక్కేమో ఫేషియల్లో విఎఫ్ఎక్స్ వాటిలో వస్తూ ఉంటాయి, ఆ గ్రాఫిక్స్ తెలిసిపోయే సీన్లు వస్తూ ఉంటాయి, ఆర్ట్ వర్క్ తెలిసిపోద్ది, హరీబరీ తెలిసిపోతూ ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారు డేట్లు దొరకపోవడం వల్ల, లేకపోతే డైరెక్టర్ గారికి క్రిష్ గారిని అందుకోలేకపోవడం వల్ల అర్థమవుతుంది, కానీ సెకండ్ హాఫ్ మనకైతే అస్సలు నచ్చదు. ఇక ఎండింగ్ అయితే ఇంకా వర్స్ట్ అని చెప్పవచ్చు భయ్య. ఏదో పంచభూతాలు, గాలి, వెలుతురు అవే చూసుకుంటాయి, హీరోతో పని లేదు, ఏదేదో చూపించారు. అలా లేపి ఒకేసారి పడగొట్టేశారు. అంతా ఇంకా సెకండ్ హాఫ్లో చూపిస్తాం, సెకండ్ పార్ట్లో చూపిస్తాం అనే విధంగా మనకు చూపించారు. నిరుత్సాహపరిచింది భయ్య. సెకండ్ హాఫ్ అంత క్లైమాక్స్ అంత బాగలేదు. ఇక హీరోకి విలన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ అసలు బలంగా అనిపించదు. ఇక ఫైనల్గా చెప్పాలంటే భయ్య, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సరదాగా మూవీకి వెళ్తే పర్లేదు. మీరైతే డిసప్పాయింట్ అయితే అవరు. మరీ వర్స్ట్గా అయితే మూవీ అయితే లేదు. ఆ ఆర్ట్ వర్క్, ఆ సినిమాటోగ్రఫీ, ఆ బీజిఎం, పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్, బాబీ డియోల్, నిధి అగర్వాల్, ఇక పెద్ద పెద్దల పర్ఫార్మెన్స్లు ఇవన్నీ పర్లేదు, బాగానే అనిపిస్తుంది. కొన్ని ల్యాగ్ సీన్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ఈ మూవీకి అయితే నేనైతే బై రేటింగు 2.5 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. మరి మీరు కానీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి.